మాట్లాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. సమాచార మంత్రిత్వ శాఖ మంత్రిని కలిసిన జై యూనియన్ జర్నలిస్టులు. సమాచార మంత్రి కొలుసు పార్థసారథితో భేటీ అయిన రాష్ట్ర స్థాయిలో ఉన్న జై యూనియన్ జర్నలిస్టులు ప్రసార సమాచార శాఖ మంత్రిని కలిసి యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యలను తెలిపిన జై యూనియన్ జర్నలిస్టులు. యువగలం పాదయాత్రలో భాగంగా మానవ వనరులు, విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజల వద్దకు వచ్చినప్పుడు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం కల్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఇప్పటికే మా సమస్యలను పరిష్కారం చూపలేదని రాష్ట్ర వ్యాప్తంగా జై యూనియన్ యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులం మంత్రి నారా లోకేష్కు కలిసి మా సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించాలని తెలియజేయడానికి విచ్చేశామని మంత్రి పార్థసారథికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జై యూనియన్లో ఉన్న జర్నలిస్టులకు ప్రతి ప్రెస్ మీట్ నందు ప్రవేశం కలిగేలా ఐఎన్పిఆర్ కమిషనర్కు ఆదేశాలు ఇస్తామని ప్రతి జిల్లా యందు ఉన్న డిపిఆర్ఓలకు తెలియజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు అక్రిడేషన్ విషయంలో కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం అందించే దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారని, అందువలనే అక్రిడేషన్ విషయంలో జాప్యం జరుగుతుందని, తప్పక రానున్న రోజులలో జై యూనియన్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కమిటీలో నియమిస్తామని, ప్రభుత్వం ద్వారా యూనియన్కు తగిన గుర్తింపు సంక్షేమం కల్పిస్తుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఒక 75 ఆల్ పర్మిషన్స్ అంటే ఒక పేపర్కి ఎన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయో, శాటిలైట్ ఛానల్స్ ఎన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయో, అలాగే యూట్యూబ్ ఛానల్ అయినా మేము అన్ని రకాల పర్మిషన్ తెచ్చుకొని ఆర్థిక ఇబ్బందులు మాకు ఉండి ఏ లోకల్ కేబుల్లోనో లేకపోతే ఏపీ పేపర్లోనో టెలికాస్ట్ చేసుకోలేక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో, వాట్సాప్ ప్లాట్ఫామ్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నిరంతరము ప్రతి ప్రెస్ మీట్ కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు 24 గంటలు కూడా ప్రజలకు అందిస్తూనే ఉన్నాం సార్. ఎన్నో సేవలు చేస్తున్నాం. మీ కూటమి ప్రభుత్వ జన విజయానికి కూడా మేము ఎంతో సహాయం చేశాం. అది ఒప్పుకున్నారు కూడా, సాక్షాత్ ప్రధానమంత్రి గారే చెప్పారు. కానీ మా పైన ఎటువంటి కూడా లేదు. దానికి సంబంధించి మీరు మా పూర్తి స్థాయిలో మీ ఆధ్వర్యంలో మంచి చేస్తారని గతంలో విన్నవించుకున్నాం, మరొకసారి విన్నవించుకుంటాం. ఇక్కడ మొత్తం అన్ని జిల్లాల నుంచి హిందూపూర్ నుంచి పెట్టినాను. యాక్చువల్గా లోకేష్ గారు మీకంటే కూడా ముందే మీకు ఏదో విధంగా స్థానం కల్పించాలని చెప్పేసి అట్లా ఎగ్జిబిషన్ కాస్ట్ లేట్ అవడానికి కూడా కారణం ఇదే. లోకేష్ గారు చాలా పుట్టపడుతుంది. నేను యూట్యూబర్స్ తర్వాత కూడా చాలా చేశారు. తర్వాత వార్తలు కూడా బాగా పబ్లిక్ పార్టీగా చేస్తారు. వాళ్ళకి ఏదో విధంగా మనం అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి అనే దాంట్లోనే. సో దీని మీద అన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో ఎటువంటి లాస్ ఉన్నాయి. కేంద్రం ఏ విధంగా అంటే కేంద్రం కన్నా ఇటువంటి అక్రిడేషన్లో ఉంది కదా. సో కేంద్రం ఏం చేస్తుంది అని చెప్పేసి చూసాం. కానీ ఎక్కడ కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ లాక్కోలేదు. అందుకని ఈరోజు కూడా కమిటీ గ్రూప్ ఆఫ్ న్యూస్ ఏంటి ఫేక్ న్యూస్ మీద ఇటువంటి కంట్రోల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అయితే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా అభిప్రాయం ఏంటంటే ఈ యూట్యూబర్స్ మెసేజెస్ మీద కానీ వాటి మీద కానీ ప్రభుత్వానికి ఎటువంటి కంట్రోల్లో ఉండదు. కొంతమంది ఏమో మిస్యూజ్ చేస్తారు, కరెక్ట్ చేస్తాం. సో వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్టడీ చేస్తూ ఉంటాం. ఎటువంటి రూల్స్ని ఫార్మేట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అటువంటి ఒక బాడీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ఒకవేళ వెరిఫై చేసామనుకోండి అప్పుడు మనం కూడా దీంట్లో తీసుకోవచ్చు. ఎందుకు చెప్తే కొంతమందికి వాళ్ళు లోకేష్ గారు లోకేష్ గారు స్ట్రాంగ్గా నాకు చెప్పారు. అసోసియేషన్ యూట్యూబర్కి సంబంధించినది మనకి యూనియన్. ఏ యూనియన్ కూడా యూట్యూబర్స్కి ఒత్తిడి కలగడం లేదు. కానీ బట్ మన యూనియన్ కలుగుతుంది అనమాట. మన యూట్యూబర్స్ మాత్రమే ఉన్నది దీంట్లో. మన పేరు కూడా యూట్యూబర్స్ అనే ఉంది సార్. అనుభవం ఉన్నవాళ్ళు సార్. తర్వాత ఈ రోజుల్లోనే పేపర్లో కానీ సాటిలైట్ ఛానల్లో కానీ ఏ విధంగా పడితే ఆ విధంగా వార్తలు చూసుకొని మాకు యూట్యూబ్లో మానిటైజేషన్ రూల్స్ ఉంటాయి సార్. కూడా మేము పెట్టకూడదు. మానిటైజేషన్ రూల్స్ ఉంటాయి సార్. కొద్దిగా చిన్నగా బ్లడ్ వైలేటెడ్ సంబంధించిన అంశాలు కానీ లేదా వాడకూడని పదాలను కానీ ఇది కూడా మేము దాంట్లో పెట్టకూడదు సార్. నిబంధనలు ఆధారంగా చేసుకుని మేము దాంట్లో పెడతాం. ఛానల్ కూడా ఆధారంగా చేసుకుని మేము చేస్తున్నాం సార్. అందరూ ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇస్తే అయిపోయింది. అదైతే నేను ప్రామిస్ చేయలేను సార్. యాక్చువల్గా ఇన్ని రోజులు లేట్ అవుతానికి కారణం
లోకేష్ గారు యూట్యూబర్స్ వీళ్ళు కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు వార్తలు చేరవేయడంలో. వాళ్ళకు కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద ఒక స్టడీ చేయమని చెప్పారు. మేము రాష్ట్రము కేంద్రం పాలసీస్ ఇతర రాష్ట్రాల పాలసీస్ అన్నీ స్టడీ చేశాం. ఇప్పుడు దాకా ఒక స్పెసిఫిక్ పాలసీ అంటే ఫామ్ కాదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు స్టడీ చేస్తూ ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాగా ఇంకొక బాడీ అయిన ప్రకారం చెప్పేసి. సో అది ఒకసారి షేప్ అయితే నెక్స్ట్ టైం తప్పకుండా అక్రిడిటేషన్ కార్డ్స్ కూడా నేను సార్తో మాట్లాడి మా యూనియన్ గుర్తింపు అన్న రావాలి కదా సార్. యూనియన్ గుర్తించారు, గుర్తించి వచ్చాం కానీ కమిటీలో ఇప్పుడు వస్తే అవకాశం లేదు సార్. అంటే ప్రస్తుతానికి మాకు ఏమైంది గుర్తింపు అంటే యా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా యా ప్రెస్ మీట్కి వెళ్ళినా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్లు అవకాశం ఏమీ లేదు. మీరు చెప్పారు కదా లోకేష్ గారి స్థాయిలోనే ఆయనే మీ మీద చాలా సింపతితో ఉన్నారు. ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఇన్ని 2 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఇచ్చి విలేకరులను తిడతం కూడా మొదలుపెట్టారు. ఈ మంత్రి అక్రిడిటేషన్ కార్డ్స్ ఇస్తుందని కొంత కార్డు ఏంటంటే దీని మీద స్టడీ చేయమన్నారు. ఇది యూట్యూబర్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వీళ్ళు కూడా కొంతమంది తప్పు చేసినా ఎవరో తప్పు చేస్తారని చెప్పేసి అందరు చేస్తాం కాదు. ఒక స్టడీ చేయండి. ఇతర రాష్ట్రాల్లో లేకపోతే కేంద్రంలో ఎటువంటి లాస్ ఉన్నాయి చెప్పారు. స్టడీ చేసాం. స్టడీ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్నే వేశారు ముఖ్యమంత్రి గారు. సో కాబట్టి స్టడీ చేస్తాం. బట్ ఈసారికి వస్తుందని చెప్పేసి నేనైతే మీకు ఒక మాట ఇవ్వలేదు. అక్రిడిటేషన్ ఇవ్వకపోయినా మా మండలంలో కానీ మా నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో జరిగే ప్రతి ప్రెస్ మీటింగ్ కూడా మేము అధికారికంగా ఒక లోకల్ ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అలాగే వెళ్ళి ఒక కమిషనర్ గారికి కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, ఏ విధంగా వార్తలు అంటే కొన్ని యూట్యూబర్స్ ఏమన్నా గుర్తింపు ఉంటుందా? ప్రింట్ మీడియా వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి సార్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి సార్. అంటే లేబర్ దాంట్లో చేసుకున్నారా? వాళ్ళు 100 మెంబర్స్ 150 మెంబర్స్ ఉంటే లోపల మావన్నీ లేబర్ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ, ట్రేడ్ మార్క్, బ్రాడ్కాస్టింగ్ ఈ కమిటీలో అయితే నేను భావించని ఈ ప్రెస్ మీట్స్ కన్నా చూసారా ప్రతి దానికి మాకు అవకాశం. సీఎం గారి దగ్గర అయితే నేను చెప్పండి, సీఎం గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. కానీ మిగతా అఫీషియల్గా ఆర్గనైజ్ చేసే ప్రెస్ మీట్స్కి, లోకల్గా చేసే ప్రెస్ మీట్స్కి ఏ విధంగా వీళ్ళకి అవకాశం ఇవ్వాలనేది ఒకసారి చూడండి. అలానే నిరంతరము మేము వార్తా శాఖలో భాగంగా వెళ్తున్నప్పుడు మాకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒక పని ఆల్రెడీ ఇదే ఇప్పుడు ఇచ్చారా? సార్ అన్నీ ఉన్నాయి సార్, సైన్స్ ఉన్నాయి అండ్ సో మాకు ఆ సంక్షేమం అక్రిడిటేషన్ లేకపోయినా సరే సంక్షేమాన్ని కల్పించారు సార్. తప్పకుండా ప్రెస్ మీట్లకు వచ్చేట్టు చూడండి సార్. కమిషనర్ గారు వారు మా ఇన్వెస్ట్మెంట్స్ కనండి. థ్యాంక్ యూ సార్.